మరొక రుచికరమైనటువంటి వంటకంతో మీ ముందుకొచ్చాను. ఈరోజు కిచిడీ తయారీ విధానం మనం తెలుసుకుందాం. ఈ కిచిడీకి పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అలాగే టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. తదుపరి మనం క్యారెట్, బీట్రూట్ వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దగ్గర పెట్టుకోవాలి. ఇలా ముక్కలుగా కోసినటువంటి పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్, బీట్రూట్లని అలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక గంట సేపు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పును కూడా 2-3 సార్లు కడిగి అలా ఉంచుకోవాలి. తర్వాత బియ్యాన్ని కూడా మనం ఒక గంట సేపు నానబెట్టుకొని అలా ఉంచుకోవాలి. తదుపరి గిన్నె పెట్టి గిన్నెలో నూనె వేసి, నూనె తర్వాత తాలింపు గింజలను కూడా వేసి అవి వేగిన దాకా ఉంచాలి. వేగిన తర్వాత మనం ఆ నూనెలోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ముక్కలన్నిటిని కూడా దాంట్లో వేసి ఒకసారి గంటెతోని కలయి తిప్పాలి. ఎందుకంటే ముక్కలు అనేవి మొత్తం కూడా బాగా కలయి తిప్పినట్లయితే ఆ ముక్కలన్నీ కూడా బాగా మగ్గి రుచిగా ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత దీని మీద మూతను ఉంచాలి. కొంతసేపు ఆ ముక్కలన్నీ కూడా మగ్గేటట్లు చూసుకొని మూత తీసి తర్వాత మనం దానిలో ముందుగా కొంచెం అల్లం పేస్ట్ 3 చెంచాలు అల్లం పేస్ట్ని మనం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని తర్వాత దాంట్లోని మరి బిర్యానీ ఆకుని కూడా మనం దాంట్లోని రుచికి వేసుకోవాలి. తర్వాత లవంగాలు కూడా దాంట్లోని వేసుకోవాలి. వేసుకొని మరలా ఒకసారి మొత్తాన్ని మనం కలయి తిప్పాలి. ఇలా కలయి తిప్పటం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ముక్కలన్నీ కూడా బాగా మగ్గి మంచి రుచి రావటం అనేది జరుగుతుంది. తర్వాత దాని మీద మూత ఉంచాలి. మూత ఉంచిన తర్వాత కొంచెం సేపటి తర్వాత మనం ఈ యొక్క మూత తీసి మరలా మనం దాంట్లోని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నటువంటి పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఈ యొక్క తాలింపులోని మనం ఈ ముక్కల్లోని వేయాలి. పెసరపప్పు ఎంత నానితే అంత రుచిగా ఉంటుంది కాబట్టి కిచిడీ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఆ పెసరపప్పుని వేసిన తర్వాత మరలా ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఈ యొక్క మొత్తం కలిపి మనం వేసుకున్నటువంటి పెసరపప్పు వేగిన దాకా కొంచెం సేపు అలా ఉంచాలి. తర్వాత మనం కిచిడీకి సరిపడినంత సాల్ట్ అదేనండి ఉప్పుని మనం వేసుకోవాలి. ఈ ఉప్పు వేసిన తర్వాత మరలా మనం ఒకసారి దాన్ని మొత్తాన్ని కూడా తిప్పాలి. ఇలా తిప్పినట్లయితే ఉప్పు అనేది ముక్కలకి తర్వాత పెసరపప్పు పెట్టిన తర్వాత మరి బియ్యానికి సరిపడా నీళ్ళని మనం దాంట్లోని పోయాలి. మనం ఎన్నైతే బియ్యం తీసుకుంటామో అన్ని కొలత ప్రకారం నీళ్ళని తీసుకొని మనం తాలింపుకి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దాని మీద మూత ఉంచాలి. మూత ఉంచి మరి ఆ ఎసరు అనేది మొత్తం కూడా బాగా తెరలనివ్వాలి. బాగా నీళ్లు తెరిలిన తర్వాత మన ఎసరంతా తెరిలిన తర్వాత దాంట్లో ముందుగా మనం కోసి కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా బాగా శుభ్రంగా కడిగి మనం తెరులుతున్న ఎసరులోని వేసుకోవాలి. ఎందుకంటే కొత్తిమీర, పుదీనా అనేది మంచి సువాసనలతో కిచిడీ అనేది చాలా బాగా ఉంటుంది. కాబట్టి మనం ఈ కొత్తిమీర, పుదీనాను యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దీంట్లో మసాలా పొడిని కూడా మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి మసాలా పొడిని కూడా వేసుకోవాలి. తర్వాత నానబెట్టి వడకట్టినటువంటి బియ్యాన్ని కూడా మనం ఈ ఎసరులోని వేసేయాలి. వేసేసిన తర్వాత ఒక పావు గంట తర్వాత మనం మొత్తం కూడా ఈ కిచిడీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూత తీసాము. కిచిడీ అనేది తయారైపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇది చాలా పోషక విలువలు కలిగినటువంటి ఈ కిచిడీ అనేది మరి మీరు తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా పిల్లలకు కూడా ఇది చాలా పోషక విలువలు కలిగినటువంటి ఆహారం కాబట్టి మీరు తయారు చేయండి. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.